ఇదిగో గిఫ్ట్లు తెచ్చారు. ఈరోజు ఏంటి బహుమానం. మా ప్రియాంకను తెమ్మంటే ఇక్కడ దొరికిన సరుకులు ఏ ఆంటీడీలు తేవడానికి నాకు అంటే రాత్రి మెసేజ్ ఏంటి డిస్టర్బెన్స్ ఏంటి? కుర్చీలు ప్రాబ్లమా? ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎంతకీ రోజు ప్రేమ బిందు యేసురాజు గారు, సిఎన్ కుమారి, సంతోష్, బొబ్బర్లు అన్నాం స్పెషల్. చాలా ప్రభుదాస్ గారు, మేడమ్ గారు కుటుంబం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. చాలా ప్రయాసతో మంచి వెరైటీ పెట్టాలని గత 3 దినాల ఉపవాసంలో కూడా రాజశేఖర్ గారు కూడా అన్న చాలా అద్భుతమైన ఎక్కడ దొరకని మాకు శ్రేష్టమైనవి 3 దినాల్లో ప్రేమ విందులు, టిఫిన్లు, ఆతిథ్యాలు కూడా చక్కగా ఏర్పాటు చేశారండి. దేవుడు తప్పకుండా మీ క్రియను బట్టి ఎంతో ప్రేమతో ఇంట్రెస్ట్గా చక్కగా సేవకులకు సంఘాన్ని కూడా చేశారు. ప్రభు మంచి ప్రతిఫలం ఇస్తారు. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము. నేను త్వరగా వెళ్ళాలని చాలా కొన్ని పాయింట్లు స్కిప్ చేయించున్నాను. ఓకే, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటున్నాం. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడిన అని అడుగగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఒకనొక దినమందు రాజు బబులోని యొక్క రాజు గారికి నిద్ర పట్టలేదు. ప్రియులరా, అహష్వేరోషు నిద్ర పట్టకపోయినప్పుడు ఆ దేశం యొక్క రాజ్యపు సమాచార గ్రంథమును మొదటి వచ్చిన ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథమును తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. రాజు గారికి నిద్ర పట్టలేదు ఒక రాత్రి. చాలా మందికి నిద్ర పట్టదు. అప్పులను బట్టి, టెన్షన్లను బట్టి, భయాలను బట్టి, దుస్సంపనాలను బట్టి ఎన్నెన్నో మనుషులకు టెన్షన్లు ఉండినవి. దేవుని అడగాలి ప్రియులారా, సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని నేను అనుగ్రహిస్తాను. చక్కటి నిద్ర కూడా పట్టాలి. 6 గంటలు నిద్రపోవాలి. కనీసం 5 గంటలైన మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. రాజు అయిన అహష్వేరోషు, బబులోను రాజు నిద్ర పట్టలేదు. రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని ఆజ్ఞ ఇచ్చినప్పుడు రాజు ఎదుట భటులు తీసుకొచ్చి ఇచ్చారు. అది చదువుతూ ఉండగా ఒక ఘట్టము, ఇంపార్టెన్స్ అయిన విషయాలు ఆ రాజ్య సమాచారము గ్రంథంలో రాయబడి ఉండి ఉన్నవి. గిన్నిస్ రికార్డు లాగా ముఖ్యమైన ఘట్టాలు. నేను కూడా నా డైరీ గత 15 సంవత్సరాలుగా ఒకటి మెయింటైన్ చేస్తాను. ఒక ముఖ్యమైన ఘట్టము, ఏదైనా ఒక కొత్త వస్తువు కొనినా, ఒక ఇంపార్టెన్స్ విషయంలో నేను కూడా ఒక పెద్ద డైరీలో 15 సంవత్సరాల నుండి ఏ ఇన్సిడెంట్ జరిగినా నా గ్రంథంలో ఉంటాయండి. నా అలవాటు అది. ఏది కొనినా కానీ, ఒక ఇన్సిడెంట్స్ కానీ, మా రాయల్ బాబు ఎప్పుడు పుట్టాడని కానీ, ఫ్రెండ్స్ కారు ఎప్పుడు కొన్నాను, ఈ వాచ్ ఎప్పుడు కొన్నాను,
సెల్ ఫోను, కొన్ని బాగా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలన్నీ నా డైరీలో ఉంటాయి 15 సంవత్సరాల నుండి. అదొక హాబీ నాకు. మరి మీకున్నదో అలవాటు, పలానా వస్తువు ఈ మందిరం కూడా ఎప్పుడు కట్టబడిందో కూడా నా డైరీలో రాసుకున్నాను. కనుక ప్రియమైన సహోదరులారా, రాజ్య సమాచారపు గ్రంథాన్ని చదువుతున్నాడు రాజు. అందులో ఒక ఘట్టము ఆయన కళ్ళ ఎదుట కనబడి ఉన్నది. ఒకనొక దినమందు ద్వారపాలకులైన 2వ వచనంలో బిగ్దాను తెరేషు అనే రాజు యొక్క 2 నపుంసకులు అహష్వేరోషును చంపాలని ప్రయత్నం చేశారు. రాజుగారు జూలియస్ సీజర్ రోమ్ చక్రవర్తిని కూడా తన అనుచరులే 120 మంది కలిసి ఆయన్ని చంపేశారు. ప్రియులారా, అందుకనే దేవుని కాపుదల ఉండాలి. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును అపాయం రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. రాత్రి మొండి గేటు దగ్గరికి వెళ్తే 2 యవనస్తులు గుద్దుకుని, అంటే ఒక్కో బండి మీద 2 ఉన్నారు. ఏమండి, ఆ దుర్గగడప రోడ్లోనే వేగంగా వచ్చి గుద్దేసుకుంటూ ఒకటి చచ్చిపోయాడు. 3 అపస్మారక ఐసీలో జాయిన్ అయ్యారు. 1 విజయవాడ తీసుకోమని ఆ తల్లిదండ్రులు వెనకాలంటే ఏడుస్తున్నారు. ముగ్గంట తలబద్దలైపోయి రక్తాలు. ఆ దుర్గగడప రోడ్డు అంటే మాకు తెలియ మొండి గేట్ అంటారు. రాత్రి ఆ గేటు పడింది. మేము ప్రార్థన అయిన తర్వాత ఆ చచ్చిపోయిన కుర్రోడు తండ్రి అంట 15 రోజుల క్రితమే చచ్చిపోయాడు. ఎంత ఇదిరా అంటే నాకు గుండె చలించిపోయింది. దేవుని కాపుదల ఉండాలి ప్రియులారా. ఎవరు ఏం చేస్తారో తెలియదు మనకి. రాజు అయిన అహష్వేరోషునే 2 చంపేయాలని ప్రయత్నం చేశారు. గనక ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఒక శత్రువుని సహా మిత్రులుగా మారుస్తాడు. ప్రియులారా, శత్రువుని ఎక్కువగా చేసుకోకూడదు. అందరితో ఐక్యతగా ఉండాలి. శాపనార్థాలు, చెడుగు మన పిల్లల మీదకి వస్తుంటాయి. అందుకనే అందరితో మమేకంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, పెట్టాలి, గణపరిచే వారిగా ఉండాలి. ఈ లోకంలో జీవిస్తుండగా అసలు మనుషులతో సంబంధం లేని వారికి ఉండకూడదండి. చక్కగా అందరితో. శత్రువులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఊరికి అలా ఉండకూడదు. అజాత శత్రువులుగా మనం ఉండాలి, ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని క్రియలతో నింపబడాలి. 2 శత్రువులు బిగ్దాను తెరేషు అనే రాజు యొక్క 2 నపుంసకులు రాజుగారిని వేసేద్దామని, చంపేద్దామని అటాక్ చేస్తూ ఉండగా మొర్దెకైకి ఒక అలవాటు ఉన్నది. ద్వారము దగ్గర నుండి మెలకువగా ఉండి ప్రార్థన చేయటం. 3వ అధ్యాయంలో ఉండాలి. 5వ వచనంలో మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచి గుమ్మం దగ్గర నుండి ప్రార్థన చేయటం ఈయన అలవాటు. రాత్రి పూట ఈ రాజుగారిని చంపడానికి వచ్చిన 2 బిగ్దాను తెరేషు అనేటువంటి వారు వీళ్ళ ప్లాన్ ఈ ప్రార్థనాపరుడైన మొర్దెకై కనుగొని, రాజుగారిని మిమ్మల్ని చంపేయటానికి మీరు చూస్తున్నారు, మీరు ఎలర్ట్ అవ్వండి, అప్రమత్తం అవ్వండి, జాగ్రత్త పడండి అన్నప్పుడు వెంటనే వాళ్ళని పట్టుకొని రాజుగారిని చంపేస్తున్న ఆ 2 ఖైదీ చేస్తాడు, బంధిస్తాడు. ఎంత సమాచారం అందించిన మొర్దెకై తన ప్రాణాలను కాపాడినందుకు ఏమి గుర్తింపులోనికి తీసుకున్నాడు రాజు. అలా మర్చిపోతాడంతే. కొన్ని కాలము గడిచిపోయింది. రాజుకు నిద్ర పట్టలేదు. సమాచార గ్రంథంలో మొర్దెకై అనే యూదుడు ఒకనొక దినమందు నన్ను చంపడానికి బిగ్దాను తెరేషు అనే శత్రువులు వచ్చి నా మీద అటాక్ చేస్తుండగా ముందుగా తెలియపరిచినందువల్ల నేను నా ప్రాణాలు కాపాడుకున్నాను, నన్ను సేవ చేసింది మొర్దెకై అనేది రివీల్ అవుతూ ఉంటారు. ఒకసారి చదువుకొని తన బంధువుని పిలిచి, మనం మొర్దెకైకి ఏమైనా బహుమతి ఏమంటాడు, 2 మాట్లాడాడు అక్కడ. ఘనత ఏదైనాను చేయబడిన అని అడిగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని, ఏమి ఇవ్వలేదయ్యా, ఒక బహుమతి కూడా.
నీవు చేసిన మంచి పనులు క్రియలు నేనైనా ఒక్కోసారి చూడకపోవచ్చును. దేవుడు కొన్నది దినమందు నిన్ను బహుమతిగాను పిల్లల ఘనతగాను తీసుకుని వస్తాడు. నేను ఎన్నో చేస్తాను కానీ అయ్యగారు గుర్తించట్లేదు, సంఘం గుర్తించట్లేదు, అసలు దేవుడు కూడా గుర్తించట్లేదని ఓటో పేతులు ఉండదు. ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఉంటే ఒకానొక దినమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి సేవ చేసిన, పని చేసిన, పరిచర్య చేసిన, మేలు చేసిన, ఉపచారం చేసిన, ఉపకారం చేసిన, ఇచ్చిన పెట్టిన దేవుడు ఎప్పుడు బయటికి తీయాలో నీకు ఘనతనిస్తాడు, బహుమానమును ఇస్తాడు. ప్రియులారా, మొర్దెకై కూడా ఆయన కూడా మర్చిపోయాడు. సరే నేను ఒక మంచి పని చేశాను, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనం దేవుని కొరకు తగ్గింపుతో పని చేసిన, పరిచర్య చేసిన, ప్రేమ విందు చేసిన, ఖర్చు పెడుతున్నాం, నాకు ఊరు లేదు పేరు లేదు అనుకోవద్దండి. ఆత్మీయముగా ₹1 దేవుని కొరకు ఖర్చు పెట్టినా దానికి ₹1000 ప్రతిఫలం నీకు దేవుడు ఇస్తాడు. జకర్యా 9:12 అన్నాడు, బంధకములో పడి నిరీక్షణ గలవారులారా నీ కోటలో మరలా ప్రవేశించండి, 2 అంతల మేలు నీకు చేస్తాను. నీవు ఊహించలేని కార్యము. మొర్దెకైకి బహుమతి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి అది ఆయన చేసిన ఉపకారానికి, మంచి పనికి. కనుక ప్రియులరా, రాజుగారు హామాను పిలిచాడు, ఈయనకి ఎలాగో చేయని. మిగిలిన అధ్యాయంలో కూడా గొప్ప ఘనత. మొర్దెకైకి ఒక యూదుడు, అసమానుడు, సామాన్యుడైనటువంటి వారికి ఎంతో కీర్తి, ఎంతో ప్రతిష్టతలు. ప్రియులరా, 11వ వచనంలో ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములు, ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజు వీధుల్లో నడిపించి ఘనపరిచు తీసుకుని వెళ్ళారంట. గొప్ప అధిపతి అయిపోయాడు. ప్రియులరా, గొప్పగా అతడు 10వ అధ్యాయం 3వ వచనంలో ఏ స్థానానికి వెళ్ళాడు? యూదుడైన మొర్దెకై రాజు అయిన అహష్వేరోషునకు ప్రధానమంత్రి అయిపోయాడు. చూసారా ప్రియులరా, ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్తుల్లో చాలా మందికి చక్కగా ఇష్టడుగా మారిపోయాడు. మొర్దెకై చూసారు ఎంత ఘనత వచ్చిందో. 2 శత్రువులు చంపివేస్తున్నారు, వాళ్ళ బారి నుండి కాపాడినందుకు ఆ రోజు మర్చిపోయబడింది. కానీ ఒకానొక దినమందు దేవుడు ఆయనకి బహుమానమునిచ్చాడు, ఘనతనిచ్చాడు, కీర్తినిచ్చి ఉన్నాడు. మనం చేసిన మంచి పనులు, పరిచర్య, ప్రియుల దేవుని కొరకు ఖర్చు పెట్టుచున్న ₹1000 మీటింగులు కూడా, రైసు శేఖర్ గారే కానీ నిజముగా ఇంకా అనేక మంది, ఇవన్నీ ₹1000 దేవుని కొరకు మన బిడ్డలకి గిఫ్ట్ గా దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం దేవుడిచ్చే గిఫ్ట్ ఏమిటి? ప్రియులారా, ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు, ఆయన ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. అంతకంటే గిఫ్ట్ ఏంటి? దీర్ఘాయుషు కంటే మించినది దేవుడు గొప్పవే మనకు ఇస్తాడు. మంచి భక్తి చేయాలి, అందుకని మంచి క్రియలు చేయాలి. ప్రియులారా, సామెతలు 9:11లో దేవుడిచ్చే బహుమతులు ఎలా ఉంటాయంటే, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. మనిషిని చేసింది ఎన్నవ రోజు? పురుషుల వైపు చెప్పండి, ఎవరు చెప్పారు? ఆనంద్ గారు. ప్రియాంక రావడానికి సరుకులు మేరీ గారు. అందరూ చప్పట్లు కొనండి. ఆనంద్ గారు కొంచెం చెప్తారు. కేరాలు ఇచ్చేది అక్కడ టేబుల్ మీద ఉండు. ప్రియాంక అక్కడ ఉండు. స్త్రీల వైపు, ఆదాము బ్రతికిన సంవత్సరాలు ఎన్ని?
బైబిల్ చూస్తారంటు. ఓకే, సుగుణమ్మ గారు చెప్పాలి. హిజ్కియాకు దేవుడు ఎన్ని సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు అమ్మా? ఓకే, గిఫ్ట్ అమ్మా, చప్పట్లు కొట్టండి. బాయ్స్ వైపు దావీదు గొలియాతును చంపడానికి ఎన్ని రాళ్ళు ముందు తీసుకున్నాడు? రాజశేఖర్ గారు 5 రాళ్ళు. గిఫ్ట్ చెప్పండి. స్త్రీలు అనుష చెప్పాలి. ఎస్తేరాని పేరు నాకు అర్థం. వెరీ గుడ్. మోషే సేనాయి పర్వతం మీద ఎన్ని రోజులు ఉన్నాడు? చాలు. ఓకే, ఎన్ని రోజులమ్మా? 30 రోజులా? 40 రోజులు. యూత్ లో చెప్పాలి. యేసుక్రీస్తు ద్రాక్షారసం ఎన్ని పానాలు చేశాడు? పురుషులు దాశో గారు రాజేష్ గారు మోహవార్తలాగా రాజశేఖర్ గారు చెప్పారు. ఏంటండి? 6. చప్పట్లు కొట్టండి. జనరల్ క్వశ్చన్ అందరూ తెలుసుకోవాలి కనుక, మనిషిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? అనుష అవునండి, మనిషిలో 206 ఎముకలు ఉంటాయి. మనకు అందరూ తెలుసుకోవాలి. ఇచ్చేనమ్మా గిఫ్ట్. ఇంకొక జనరల్ క్వశ్చన్, మన కొల్లేరు గ్రామాలన్నీ ఎన్ని? అయ్యా 44. ఓకే, పౌల్ గారికి ఒకప్పుడు 46 గ్రామాలండి. రెండు తగ్గి, నాకు తెలియదండి. 46 గ్రామాలని సముద్రుడు గారు చెప్పారు ఒకసారి. ఇప్పుడు 44. అందరూ తెలుసుకోవాలి. కొల్లేరు గ్రామాలని ఏంటమ్మా? 44. మనకు తెలియాలి. కొల్లేరు భూములను ఇచ్చేయాలి దేవుడు మనకి. దేవుడికి స్తోత్రం. ఇంకో జనరల్ క్వశ్చన్, సిగరెట్ తాగితే ఏ వ్యాధి వస్తుంది? సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సర్ వ్యాధి వస్తుంది. అందుకని ఎవరో తాగొద్దు ఆడదు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు మంచి బహుమతులు దేవుడు ఇచ్చారు. ఇంకా 3 ఉన్నాయా? క్యాన్సర్ మిగిలిపోయిందా? ఓకే, మధ్యలో అడుగుతారు. రూతు గ్రంథం 2:12. రూతు గ్రంథము. బోయాజుకు బహుమతి వచ్చిందా? మొర్దెకైకి రాజు అహష్వేరోషు మంచి బహుమతి, ప్రధానమంత్రిగా చేశాడు, గొప్పవాడిగా చేశాడు, 2వ రథం ఎక్కించాడు, ప్రశస్త వస్త్రాలు. నన్ను కాపాడేది మొర్దెకై. ఎంత గిఫ్ట్ ఇచ్చాడు ప్రియులారా. మనం కూడా ఒక ఉపకారము, ఒక మేలు ఎందుకు చేస్తున్నాను అనుకోకూడదండి. ఒకళ్ళకి దినమందు అది నీకు బహుమతిగా, ఆరోగ్యంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. ఉపచారం చేయాలి మొర్దెకై లాగా. ఎవడో చంపేసుకుంటే నాకెందుకులే వేసేని అనుకోలేదండి. రాజా, ఈ బెల్దాను బెగ్దాలనే
ఆయన కాపాడాడు. మనం కూడా ఏం చేయాలి? అనేకులను సేవ్ చేయాలి. యోగా పత్రికలోను, యాకోబు పత్రికలోను ఏం చేయాలి? అగ్నిలో నుండి కొందరు లాగునట్లుగా రక్షించాలి. మనం దేవుని దగ్గర మనము ప్రియుల బహుమతిని పొందుకోవాలి. రూతు 2:12లో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. సంపూర్ణమైన బహుమతి రూతుకు. మోయాబులో నుండి బెత్లెహేములోనికి వచ్చింది రక్షకుని యొద్దకు. యేసయ్యను నమ్ముకోవాలి. యవనస్తులు కూడా ఎంత త్వరగా రక్షణ పొందితే, బాప్తిసం పొందితే దేవుడు అంత బహుమతి ఇస్తాడు, అంత ఆశీర్వాదం ఇస్తాడు. గనుక ప్రియులరా, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండుటకై నీవు వచ్చితివే. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. దేవుడు బహుమానం ఇచ్చాడు. చక్కటి బోయాజును భర్తగా ఏంటి కుమారుడిని ఇచ్చాడు. కుమారుడి పేరు ఏం పేరు? ఓబేదు. ఆయనే యెషీకి తండ్రి, యెషీ దావీదుకు తండ్రి, దావీదు యేసు క్రీస్తు వంశావళికి మూల పురుషుడు. గనక ప్రియుల చక్కటి కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసముతో జీవించేటువంటి వారిగా మనం ఉండాలి ప్రియుల. గనుక విశ్వాసముతో చక్కగా రూతు మోయాబు నుండి బెత్లెహేములోనికి వచ్చి ఉన్నది, రక్షకుడి యొద్దకు వచ్చి ఉన్నది. కనుక బోయజు ఏమన్నాడు? యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చింది. దేవుని నమ్మితే పరలోకం అనే బహుమానం, రక్షణ అనే బహుమానం ఎవరు ఇవ్వలేని, ఏ మనుషుడు గొప్పవాడు ఇవ్వలేనివే దేవుడు ఇస్తాడు. ఆయన దీర్ఘాయువు బహుమానంగా ఇస్తాడు. ఏమండి, దీర్ఘాయువుకి మించిన, దీర్ఘాయుషుకు మించిన బహుమతి ఏమైనా ఉన్నదా? ప్రియులరా, ఏది లేదండి. అది దేవుడిచ్చే బహుమతులు. ఇందాక 2 రిఫరెన్స్ చెప్పాను. ఆయన చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ఘనఘనతలు ఉన్నాయి. ఘనము ఘనత కూడా దేవుడిచ్చే బహుమతులు. మంచి ఘనత వస్తుంది. అందుకని భక్తి కలిగిన ప్రభు బిడ్డలుగా మనం ఉండాలి. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో. సామెతలు 2:6లో దేవుడిచ్చే బహుమతుల గురించి చెప్తున్నా. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చింది. దేవుడు తెలివినిస్తాడు. రేపు నీ తెలివితేటలు నాకు ఇవ్వ. నాతో ఉండే పిచ్చిపాటి మనుషులు హిందీ భాష మాట్లాడతారు. నెహ్రూ అనేవాడు హిందీ, ఇంగ్లీషు వాడికి బాగా చీపుగా ఉండే, నాతో ఉండే కలివిడి కాదుగా అతను అవ్వాలంటాను. నాకు అనిపించింది ఈ హిందీ, ఇంగ్లీషు, అతనుకున్న టాలెంట్, ఐక్యూ పవర్, నాలెడ్జ్ ఇలా తీసుకుంటే తీసేసుకునేది అయితే అతను అమ్మేస్తాడు కూడా. అంటే త్రాగుడుకు గురైన వాడు. కానీ టాకింగ్ పవర్, హిందీ లాంగ్వేజ్ కానీ, అరబ్బీ కానీ, ఇంగ్లీష్ కానీ అవలేదుగా మాట్లాడేవాడు. నేనేమన్నాను, అది ఎవరికి దేవుడు ఇచ్చేది అది, ఇలా తీసేసుకునేది కాదు. అలా తీసుకుంటే మనకు ఎన్నో జ్ఞానాన్ని కొనేసుకునేవాడు. ఇది ఎవరి యొద్ద నుండి వచ్చేది? దేవుని యొద్ద నుండి వచ్చేది అనే దాన్ని చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి. దేవుడు మనకు తెలివితేటలు ఇవ్వాలి ప్రియుల. గిఫ్ట్ గా ఇస్తాడు. చాలా మందికి మెమరీ పవర్, ఐక్యూ పవర్. జాషువా, శేఖర్, ఏళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఫోన్ నెంబర్లు అవలేదుగా. నాకు అమ్మగారి నెంబరే తెలియదు. ఇంకా ఆవిడ కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు కూడా ఒక్కోసారి. మనోళ్ళు ఆ
అసలు అవలేదుగా పలానా ఐగర్ నెంబర్ అంటే మరి మంచి మెమరీ పవర్, ఐక్యూ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కి ఐక్యూ పవర్ అంట 200 గ్రాములు ఉన్నదంట, పావు కేజీ. ఐక్యూ పవర్ ఎంత? చిన్న మిల్లీగ్రాములే ఉంటాయి మనిషికి. ఆయన శిష్యుడు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఐక్యూ పవర్ అనే దాన్ని భద్రపరుచుకొని దాని మీద రీసెర్చ్ చేసి ప్రియులరా అనేక సంవత్సరాలు దాన్ని దాచుకున్నాడు. దాని మీద ఎన్నో ఆయన శిష్యుడు 150 ముక్కలు కట్ చేసి చేయవలసిన అంతాన్ని చేసుకుని తర్వాత దాన్ని అమెరికా డిపార్ట్మెంట్కి అప్పచెప్పేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కి ఎక్కడ లేని విపరీతమైన వైస్ మ్యాన్, ఆయన జ్ఞానవంతుడు కనుక గెలాక్సీ గురించి ఆయన చెప్పినటువంటి విధానంలో ఆయన గొప్ప పితామహుడుగా ఉండి ఉన్నాడు. జ్ఞానం కూడా దేవుడిచ్చే బహుమానం, ఐక్యూ పవర్, మెమరీ పవర్. అందుకే నేను కూడా దేవుని దగ్గర మంచి మెమరీ పవర్ కావాలి ప్రభావ. జ్ఞానము మెమరీ పవర్ ఎక్కువ. ఎన్ని క్వశ్చన్లైనా ఎన్ని ప్రశ్నలైనా ఆన్సర్లైనా గుర్తుంచుకుంటారు. అందుకని మెమరీ పవర్ పిల్లలకి ఎక్కువ కావాలి. దేవుని దగ్గర అడగాలి. దేవుడిచ్చే మెమరీ పవర్, ఒక్కొక్క మంచి టాలెంట్ ఉంటుంది. అది దేవుడిచ్చే గిఫ్ట్, అది దేవుడిచ్చే బహుమతి. అది గనక ప్రియులరా యేసయ్యను మనము వేడుకుంటే చక్కటి గిఫ్ట్ ఆయన ఇస్తాడు. చూడండి ఇక్కడ 1వ సమూయేలు గ్రంథం 17:26 మొదటి సమూయేలు గ్రంథం, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద భటులను ప్రకటన చేయించిన వారిని అడుగగా జనులు ఆ గొలియాతును చంపిన వారికి ఇట్లిట్లు బహుమతులు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. ప్రైజ్ గాడ్. 40 దినములు గొలియాతు గంభీరంగా ఖబర్దార్ ఎవరు వస్తారో రండి అని హవాలా చేస్తున్న దినాలు ఇశ్రాయేల్ అందరూ మిక్కిలి భయపడిపోయారు. అతను చూస్తేనే భయము. ప్రియులారా 24 చూడండి, ఇశ్రాయేల్ అందరూ ఆ మనుషులు చూసి మిక్కిలి భయపడి వారి ఎదుటి నుండి పరారైపోయారంట. గొలియాతును చూస్తేనే గుడారం నుండి బయటకు వచ్చి రోజుకి ఉదయం సాయంకాలం నన్ను చంపితే ఆకాశ పక్షులకి దేవతల పేరట చెప్పిస్తూ హవాలా 40 దినాలు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా అలాంటి తరుణంలో దావీదు ఎంటర్ అయ్యాడు. బెత్లెహేము నుండి సిటీలోకి వచ్చాడు. యెరూషలేములో యుద్ధము రసవత్తంగా ఉన్నది. వాడి వేడుగా ఉండినటువంటి టైంలో దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడం ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలులో నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమిటి? అవును ప్రియులారా, ఏ పనికైనా లాభం లేకుండా చేయకూడదు. ఒక టాక్టిక్స్ గా ఇంత టైం కేటాయిస్తున్నాం, ఏదో ఒకటి ఉపకారం ఉండవు, వేస్ట్ గా గడిపేకూడదు. నేను కూడా ప్రతి టయాన్ని అంచనాలతో వెళతాను. అక్కడికి వెళ్ళినందువల్ల ఏంటి యూజ్ ఏంటి? ఒక నాలెడ్జ్ దొరుకుతుందా? ఒక మంచి బహుమతి వస్తుందా? చాలా క్యాలిక్యులేషన్ ఉంటుంది నాకు స్పిరిచువల్ గా. నిజమే, ఏ దేనికి వెళ్ళినా కానీ అలాంటి అంచనా ఉండాలి. వేస్ట్ గా వ్యానిటీగా టైంను మనం పాడు చేయకూడదు. ఈ రోజులో చాలా ప్రతి దినము దేవుడు ఇచ్చిన నీ ఆరోగ్యం, భద్రత అలా వేస్ట్ గా గడిపేకూడదు. గొలియాతును చంపిన వానికి బహుమతి ఏంటి అని అడిగాడు దావీదు. ఊరికినే చంపుతానేంటి? నీ మోకాళ్ళ ప్రార్థనకు బహుమతి ఉంది, ఉపవాస ప్రార్థనకు బహుమతి ఉంది. వేస్ట్ గా పోగండి ప్రియులారా. అడుగు వాటి కంటే ఇందాక అమ్మాయి పాడారు, దానిలో చేరడానికి నేను చాలా సాలీం రాజు గారు అనుకుంటా పాట మొదటి చరణం ఏంటన్నది, చేసి ఉన్న ప్రార్థన నేను మరిచిపోయినా నీవు మర్చిపోవు. అవును ప్రియులారా, దేవుడు మర్చిపోడు. మనం చేసిన ప్రార్థనలు, ఉపకారాలు. గొలియాతును చంపితే
బహుమతి ఏంటి? అవును ప్రియులారా, ఏమన్నాడు 84వ కీర్తన 10వ వచనంలో, నీ మందిరావరణంలో ఒక్క దినము గడితే బహుమతి ఏంటి? 1000 దినముల ఆరోగ్యం, నీకు కాపుదల, ఆశీర్వాదము, భద్రత. ఒక్క దినము గడిపితేనే దేవుడు ఇచ్చే బహుమతి 1000 దినాలని ఆయుష్ను పొడిగిస్తాడు, ఆరోగ్యాన్ని పొడిగిస్తాడు, దీవెనను పొడిగిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము. ప్రియులారా, ఆ బాలుడు ప్రశ్న పరిచారకులు చెప్పాలి, యేసయ్యకు ఎన్ని రొట్టెలు ఇచ్చాడు, ఎన్ని చేపలు ఇచ్చాడు? వెరీ గుడ్. ఎవరికెవరు? ప్రియాంక లీడర్కి. క్లెమ్ ఎంత ఇప్పుడు? క్లెమ్ ఎంత? నీ పేరేంటి? ఓకే, ప్రియాంక తీసుకుందాం గిఫ్ట్. వెరీ గుడ్. ఇంకెన్ని మిగిలిలేదు? కరెంట్ మిగిలిపోయా? నేను 10 క్వశ్చన్స్ రాసుకున్నాను, నిజానికి మీరు బాగా చెప్పేశారు చక్కగా. అవును ప్రియులారా, దావీదు ఏలానే లోయలోనికి వెళ్ళి 5 మొన్ననే రాళ్ళు తీసుకొచ్చాడు, కానీ ఒక రాయితోనే కొట్టేశాడు. ప్రియులారా, గొలియాతు బార్లా పడిపోయాడు. మరి ఆయనకి గిఫ్ట్ ఏమొచ్చింది? బహుమతి ఏంటి? గిఫ్ట్లు ఏంటి అని అంటే, సౌలు ఏమని ప్రకటన చేశాడు? ఎవరు ఆ గొలియాతును ఓడిస్తారో వానికి నా రాజ్యం నుంచి, నా కుమార్తె నుంచి వివాహము చేస్తాను అని చెప్పి అన్నాడు. ఎంత గొప్ప బహుమతులు చూడండి ప్రియులారా. నిజముగానే దావీదుకు రాజు అయిపోయినాడు. సౌలు యొక్క కుమార్తెను మీకాలును ఇచ్చి వివాహము చేసి ఉన్నాడు. చూసారా ప్రియులారా, యవనస్తులు కూడా మంచి భక్తి చేస్తే జీవితంలో భాగస్వామిని దేవుడు ఇస్తాడు. పెళ్లి కాని యూత్ గురించి ఉద్యోగం గిఫ్ట్ గా ఇస్తాడు, ఆరోగ్యము, ఒక ఇల్లును గిఫ్ట్ గా ఇస్తాడు, కారును గిఫ్ట్ గా ఇస్తాడు. ప్రియులారా, చక్కగా యేసయ్య కొరకు మనం జీవించాలి, భక్తి కలిగినటువంటి వారిగా మనం ఉండాలి, విశ్వాసమును కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. 18:20లో 18:1 సమయంలో చూడండి, మీకాలు అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఎందుకంటే భాగ్యమేమమ్మా, వివాహం చేశాడు. ఏంటి బహుమతులు అని అడిగినప్పుడు రాజుగారు రాజ్యములు ఇస్తాడు, అనేక ఆశీర్వాదాలు ఇస్తాడని చెప్పి అన్నాడు. కనుక ప్రియులరా, ఒక జయము నువ్వు పొందితే గొలియాతు వంటి శోధనను జయించాలి. మోకాళ్ళ ప్రార్థనతో పిరికి వారిగా అయిపోకూడదు. దేవుడు మంచి బహుమతి దావీదుకు ఇచ్చి ఉన్నాడు, హైలీ స్థానాన్ని ఇచ్చాడు. ఒక్క దెబ్బకి ఎక్కడికో వెళ్ళిపోయాడు. యోధా స్త్రీలు దాన ప్రతిగానములు చేశారు. ఎలాగా? సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేశారని పొగిడి అన్నారు. గాన ప్రతిగానములు చేశారు. దావీదు యొక్క స్టేజ్ మారిపోయినది, అతని యొక్క అంతస్తు మారిపోయినది. అవును, దేవుడు మన జీవితాన్ని మలుపు తిప్పుతాడు. మనకున్నటువంటి అనేక కరువు కాటకాలు కూడా ఒక్క రాత్రిలో 113:8 ఏమన్నాడు కీర్తన గ్రంథంలో? ఆయన నేల నుండి దరిద్రులను పెట్టకోకుండా నుండి పేదలను పైకెత్తేవాడే. ఓవర్ నైట్ లో మారిపోతాడు దేవుడు తలుచుకుంటే. దావీదు యొక్క స్థితి మారిపోయినది. ఆ యుద్ధంలో గొలియాతును ఓడించి ఉన్నాడు. ఎంతో జయము కలిగినది ప్రియుల. బహుమతులు చేసిన దావీదుకి ఆయన ఊహించలేదు. మన జీవితంలో కూడా ప్రియుల, ఆరోగ్యం అనే బహుమతి, ఆయుష్ అనే బహుమతి, ఇల్లు అనే బహుమతి, కారు అనే బహుమతి,
పిల్లలు అనే బహుమతి దేవుడు నీకు ఇస్తాడు. మంచి పార్ట్నర్, జీవిత భాగస్వామిని దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసుకోవాలి యవనస్తులు. నీ కళ్ళ ఎదుటున్న నీ పిల్లలు దేవుడిచ్చిన బహుమతి. 128 కీర్తన ఉన్నాడు, గర్భఫలము కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. నిజంగా నీ కళ్ళ ఎదుటున్న నీ పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. నీవు ధరించిన వస్త్రాలు దేవుడిచ్చిన బహుమానాలు. ఈ కోట్ వేసుకున్నాను, మా రాయలు అదే ఇది ఎవరిచ్చారు? ఒరే ఎస్ఐ ఇచ్చాడు. బూట్లు వేసుకున్నాను వచ్చేటప్పుడు, ఎవరిచ్చారు తాతయ్య అది అన్ని అడుగుతాడు. ఏసై ఇచ్చాడు. అవును ప్రియుల, నీవు ధరించిన వస్త్రాలు దేవుడిచ్చినవి. అవును, నీవు కలిగి ఉన్న సమస్తము దేవుడిచ్చిన బహుమానమే. దేవుని ఎంతగానో స్తుతించాలి. నీ భార్య దేవుడిచ్చిన బహుమానము, నీ భర్త, నీ పిల్లలు, నీ ఉంటున్న ఇల్లు ఆయన ఇచ్చిన బహుమానమే. స్తుతులు చెల్లించాలి మనం ఎంతో. నీకు ఇవ్వబడిన పేరు, ప్రఖ్యాతులు, ఘనత, నీ చేతుకున్న బ్రాస్లైట్ కూడా దేవుడు ఇచ్చింది. ఎప్పుడైనా స్తుతించారా? ఉంగరాలు కానీ చైన్ కానీ అన్ని బ్యాంకులో ఉన్నాయా? చాలా మంది బంగారము. దేవుడిచ్చిన బహుమానాలు బయటికి రప్పించండి. కుదవ పెట్టినవి బయటకు వచ్చినట్లుగా దేవుడు చేస్తాడు. బంధకంలో పడి నిరీక్షణతో మనం ఉండి, ప్రభువా నా బహుమతాన్ని మనం నాకు ఇచ్చేయి. యేసయ్యను అడిగితే దేవుడు ఇస్తాడు. ఐగుప్తీయుల యొక్క ఇశ్రాయేలు వెళుతూ వాళ్ళ దగ్గర ఉన్నాయని దోచుకుని వెళ్ళిపోయారంట. నిర్గమకాండంలో దేవుడే సెలవిచ్చాడు. ఎందుకని? 430 సంవత్సరాలు వారికి చాకిరీ చేశారు. వారికి జీతం లేదు. ఎంత బంగారం అనే మొహం చూడలేదు ఇశ్రాయేలు ప్రజలు. చెప్పాలి, 400 సంవత్సరాల నుండి బానిసులు. అందుకని వెళ్ళేటప్పుడు దేవుడు అన్నాడంట, ఆ కూలి పనికి మొత్తం ఐగుప్తీయుల దగ్గర ఏది కనబడదని తీసుకుని వెళ్ళిపోండి. బంగారం కనబడినవి సమస్తము వారి రుణాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు, మోషే కూడా. ఎందుకని? 430 సంవత్సరాల ఆ జీతము, కూలి, వారి రుసుము, ఇటుకలు కాల్చి అన్ని సంవత్సరాల మరి వీళ్ళకి జీతం ఏమీ లేదు కనుక వెళ్ళేటప్పుడు వాటి రుణాన్ని అందుకని దేవుడు కూడా అనుమతించాడు. చూసారా ప్రియులారా, నీవు కష్టపడి సంపాదించింది ఆగిపోదండి. ఎక్కడో ఉన్నదేమో దేవుని దగ్గర అడుగు. విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే నీవన్నీ నీకు వచ్చేస్తాయి. దేవుడు ఇస్తాడు. ఐగుప్తులు కూడా సరైన బాబు పట్టుకోండి, వాళ్ళు కూడా అనుమతించారంట. ఐగుప్తులు కూడా కటాక్షము, వాళ్ళ హారాలు, ఒంట్లో కూడా ఉన్న హారాలు తీసుకెళ్ళిపోయిన పోలే. 430 సంవత్సరాలు జీతం అంటే, కేజీ బియ్యం అంటే ఏమి వెలకట్లేదు కదా మనం. తల్లి తీసుకెళ్ళిపో. వాళ్ళకు కూడా దయ వచ్చిందంట. అవరే నవ్వుతూ పంపారు. దేవుడు దయ అంటే అలా దేవుడు మ్యాచింగ్ చేస్తాడు ఒకరి హృదయాన్ని. వడంబడిక కనుక నువ్వు కోల్పోయినవన్నీ దేవుడు ఇస్తాడు. ప్రియులారా, దేవుడు ఇస్తాడు. ప్రభుని అడగండి. చిన్న ప్రార్థన అయినా, అయ్యా నీ కష్టార్జితము ఒట్టిగా పోదు. దేవుని దగ్గర విశ్వాసంతో అడిగితే ప్రభు ఇస్తాడు. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 12వ వచనములో షాబా దేశము రాని కూషు దేశము నుండి ఓనన్ని బహుమతులు సొలొమోను యొద్దకు తీసుకుని వచ్చినది. షాబా దేశము రాని రాజులకు తీసుకుని వచ్చిన వాటికి అతడు ఇచ్చిన ప్రతి బహుమానము కాక మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకు ఇచ్చారు. బహుమతులు ప్రియులారా, షాబా దేశపు రాణి కూడా పరివారముతో సొలొమోను యొద్దకు ఆయన స్థితిగతులు, ఆయన విధానము, మందిరము, రూల్స్, ఆయన యొక్క సిస్టమును చూడటానికి కథలుగా ప్రపంచవ్యాప్తంగా చెబుతూ ఉంటే షాబా దేశపు రాణి విని ఉన్నది. అరే సొలొమోను నేను ప్రత్యక్షంగా చూడాలి అని
బయలుదేరిన. గత కొన్ని సంవత్సరాల క్రితం నేను యవనస్తులు రక్షణ పొందాను. కొండాడ చెట్టును పోతానంటే 2 పావురాయలు వచ్చినాయి. ఆ 2 పావురాయలు అక్కడే చెట్టు మీద ఉండి ఉన్నాయి. పావురాలుగా దేవదూతలు అనేటప్పటికి నేను నాతో ఉన్న కొద్దిమంది యవనస్తులు వెళ్ళాను. ఏంటి చెట్టు పంప అందులో 2 దేవదూతలు బయటకు వచ్చాక అలాగా ఉన్నాయంట. అక్కడ గుడి కట్టారు, చాలా ఇదిగా జరుగుతుంది. అనేక మంది కథలుగా వెళ్ళిపోతున్నారంటే నాకు కూడా అసలు చూడాలి. అప్పుడు సైకిల్ తొక్కునే, ఈ కారు బండి మోటార్ సైకిల్ ఏమీ లేవు. సేవలోకి వచ్చి అప్పుడు 5-6 సంవత్సరాలు వేడివేడిగా ఉన్నాను. ఏసరత్వం నేను ఇంకొక నాతో ఉన్న యవనస్తులు కూడా వెళ్ళాం. లైన్ కట్టుకొని బొండాల దాకా సీసల దగ్గర ఉంటుంది పిచ్చి ప్రాంతంలో. అక్కడికే బాధలు తీరున్నారు. ఆ దేవదూతలు ఎలా ఉంటాయో నేను ప్రత్యక్షంగా చూడాలి. నేనైతే ఎక్సైట్మెంట్ గా ఉన్నాను చాలా, నిజంగానే. ఎలా ఉంటాయో అక్కడే కూర్చుని ఉన్నాయి అని టాకింగ్. డేరాపోయిన చోట అదేదో చెక్కపోతే దాని మీద ఈ ముద్దల్లో ఏదో ఆకారంగా ఉన్నాయి. అవి పక్షిలాగానో దేవదూతలు వచ్చేసినాయి, బయటకు వచ్చేసినాయి. అది చెట్టుకు వచ్చేటప్పటికి ఆ పక్కనే చెట్ల మీద కూర్చున్నాయి, ప్రక్కనే కూర్చున్నాయి అని కథలుగా చెప్పి ఉన్నా. నాకైతే అది ట్రాష్, అది ఒట్టిదిగా ఉన్నది. అది అక్కడ ఏదో ఏర్పాటు చేసి పెద్ద గుడిలాగా ఆడు పబ్బం గడుపుతూ ఉన్నాడు. సొలొమోను అయితే ట్రూత్ అంటే శాపాదేశం రాణి సొలొమోను గురించి కూడా ఎందుకు ఇది చెప్పాను ఉపమానం అంటే, ఆయన గురించి కూడా కథలుగా విన్నది. ఆయన పరివారంట, ఆయన భోజనం విందంట, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మందిరమును కట్టాడు. మేము చూడాలి, దేశాల వాళ్ళు చెప్పుకుంటే శాపాదేశం రాణి అయితే నేను స్వయంగా వెళ్ళి చూసి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ, కొంతమంది చూసి క్లియర్ చేసుకోవటం. అందుకని మనం కూడా చూసి నమ్మి క్లియరెన్స్ చేసుకునేటువంటి వారికి ఉండాలి. అపోహ మాటలు ఎవరు ఎలాగన్నారు అవి కూడా మనం లేవియన్ కాండంలో 19వ అధ్యాయం ఉంటారు. లేని వార్తను పుట్టించకూడదు, మాట్లాడకూడదు, నమ్మకూడదు. అపోహమైనటువంటిది నిన్ను ఎలాగన్నారంట అలాగన్నారని కాదు, నీవు స్వయంగా వింటేనే. నేను కూడా ఏదైనా నా దగ్గరకు వస్తేనే కాదు తప్ప అంతగా పట్టించుకో. చాలా మంది అది ఇది అని నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. అలా నమ్మకూడదు. దేవుల్లో విశ్వాసము, ధైర్యము, బలము, ఆరోగ్యము కలిగిన వారిగా మనం ఉండాలి. కనుక ప్రియులరా, 2వ దినవృత్తాంతం 9:12 శాపాదేశపు రాణి పరివారముతో సొలొమోను యొద్దకు వచ్చి చూసిన దానికంటే ఇక్కడ విన్న దానికంటే ఇక్కడ చూసిన ఈ విధానం మరింత గొప్పగా ఉన్నది అని చాలా బహుమతులు సొలొమోనుకి తెచ్చిందంట. మళ్ళా వెళుతూ సొలొమోను ఇచ్చిన అనేక ఆమె కోరిన బహుమతులు ఇచ్చి పంపి ఉన్నాడు. దేవునికి నీవు చిన్న బహుమతి ఇస్తే దేవుడు ఒట్టి చేతులతో పంపడు అనేది ఇక్కడ వాక్యములు చదువుతున్నాడు. నసీర కుమారి యేసురాజు బంగారము, సాంబ్రాణి, గోళము, అరటికాయలు, యాపిళ్ళు, మంచి ఫ్రూట్స్ మీరు కూడా బహుమతులు తెచ్చారు క్రిస్మస్ కి. యేసయ్య ఒట్టి చేతులతో నింపడు మన బిడ్డలని గొప్పవారిగా చేస్తాడు, సక్సెస్ఫుల్ గా నడిపించేటువంటి దేవుడు. శాపాదేశపు రాణి అనగా స్త్రీ సంఘము. యేసయ్యకు మనం బహుమతులు తేవాలి. ఏ బహుమతులు? కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన, పాటలు, దేవుని సేవించటం, పరిచర్య చేయటం, ఉపచారము చేయటం, ఇవన్నీ చేసినందుకు దేవుడు వడ్డీ చేతులతో పంపడం. సొలొమోను కూడా శాపాదేశపు రాణికి ఏం చేశాడు? అనేక బహుమతులు ఇచ్చి పంపి అన్నాడు. డైలీ బైబిల్ చదువుచు, ప్రభు సన్నిధిలో గడుపుచు, దేవుని కొరకు బ్రతుకుచున్న నీకు ఒట్టి చేతులతో పంపడు దేవుడు. నేను గిఫ్ట్ ఇస్తాడు ప్రియుల, ఒకనొక దినమందు ఇస్తాడు. 37వ కీర్తన 4వ వచనం ఉన్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను ఆయన అన్ని తీరుస్తాడు. నీ హృదయ వాంఛలు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు కూడా సఫలం చేస్తాడు. శాపాదేశపు రాణి బహుమతులు తెచ్చింది. వెళుతూ బహుమతులు చెప్పడమా తీసుకుని వెళ్ళినది. చందా దేవుని కొరకు వేస్తూ ఉంటారు.
మీరు వెళ్ళేటప్పుడు ఏ బహుమతి తీసుకెళ్తారో దేవుని కాపుదల, రిటర్న్ గిఫ్ట్, దేవుడిచ్చే ఆరోగ్యం. నాకు ఏమవుతారు, గుద్దుకొని ఏమైపోయారు, చచ్చిపోయారు. దేవుని కాపుదల లేకపోతే ఏమవుతాం? వీళ్ళరా సురక్షితంగా దేవుడు కాపాడాలి. మనకు వాహనాల మీద వెళుతూ ఉన్నాం. మనం ప్రయాణాలు, పనిపాట్లు, కష్టార్జితము దేవుడు నీకు ఆశీర్వదించాలి అంటే సామెతలు 21:14 ముగింపులోకి వచ్చేద్దాం. సామెతలు 21:14 చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చు. అవును ప్రియులారా, ఒక్కోసారి మనం కూడా చాటుని ఇచ్చిన బహుమానం, దీనికి బోర్డంత ఎక్స్ప్లెనేషన్ ఉన్నది కానీ దాన్ని అంత వివరించడానికి నాకు టైం లేదు. కనుక ప్రియులారా, మనము ఒక్కోసారి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చినందువల్ల కోపము, మన మీద ఉన్న అపోహ తొలగిపోతూ ఉంటాను. నేను ఎలా అనుకున్నాను కానీ ఇది తీసుకో, ఏదైనా కానీ వస్తువు కానీ, ఒక హెల్పింగ్ కానీ, లేకపోతే ఒక మంచి ఇది కానీ చాటును ఇచ్చిన బహుమానము ఏం చేస్తుందంట? కోపమును. వెంటనే కోపం చల్లారిపోతుంది. కనుక ప్రియులారా, 1వ రాజులు 13:7 దైవజనునికి బహుమతులు. 1వ రాజులు 13:7 అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా. చూడండి ప్రియులారా, మీరిచ్చే గిఫ్ట్లు మాకు కూడా వస్త్రాలే కానీ మా జేబులో ఉన్న పెన్ను కూడా దేవుడిచ్చినది. మేము ధరించే ప్రతిదీ కూడా రైస్ కానీ, ఆహారము కానీ మీరు ఇదిగో అయ్యారు తీసుకుని వెళ్ళండి కానీ ఈరోజు బొమ్మలు అన్నమాట. మరి ఆల్రెడీ నేను తినేసాను, మేడం గారు నెయ్యి మొత్తం పోసేసారు, మంచి ఆవు నెయ్యి సువాసన, దాంట్లో బెల్లం వేసుకుని తినాలంట. కనుక ప్రియులారా, ఎన్ని క్రియలు మీరు చేయించున్నారండి దేవుడికి గిఫ్ట్ ఇవ్వడా? మంచి పనులు, దేవుని కొరకు క్రియలు. దైవజనుడికి రాజు, నేను నీకు మంచి బహుమానం ఇచ్చేదను అంటూ ఉన్నాడు. నేను కూడా ఒక్కోసారి మోకాళ్ళ మీద పడి ఎంతో స్తుతిస్తాను. మా విశ్వాసులు మమ్మల్ని ప్రేమించి ఎన్నెన్నో ఇస్తున్నారు ప్రభా, వాళ్ళకి ఏమైనా ఇస్తున్నావా, ఏదో ఒక కార్యం చేయని నా ఎక్కువ ప్రార్థన అదేనండి. వాళ్ళు దైవజనుడికి ఇస్తున్నారంటే వాళ్ళకి ఏదో కార్యం జరగాలని ఆయన ఒట్టినే అది కలిసిపోకూడదు గాల్లో. నా ప్రార్థన అయితే మోకాళ్ళ మీద ఉండి చిన్నది మాకు ఇచ్చిన దాని కొరకు ప్రభావ వీళ్ళకి తిరిగి ఏదో ఒక వాళ్ళు ఏ అక్కర కలిగి ఉన్నారో ఆ అక్కర, ఆకలి, దుఃఖాన్ని తీర్చు ప్రభాని మేమైతే దైవజనులుగా ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఆదికాండం 15:1 అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నేనే నీ బహుమానమును, నేనే నీకు కేడమునై ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, దేవుడే నేను నీకు బహుమానం. అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేనే నీకు కేడము, నీ బహుమానం. దేవుడే మనకు బహుమానంగా దొరికాడు. ప్రియులారా, రక్షణ నీకు బహుమానం. ఎంతగా మించిన కోట్ల రూపాయల కంటే రక్షణ అనేది విలువైనది. నిజముగా ప్రియులారా, అంతకుముందు నాన్నగారి కాలంలో ఈ కట్లేయడానికి వచ్చేవాడు జక్కన రాజు గారే. అయినా ఇరిగిపోయిన ఇంటికి బుజ్జుబాబుకి కట్లేసేవాడు ఆయన. అప్పుడే నాన్నగారికి పెద్ద చేప తీసుకొచ్చారు, చాలా పెద్ద చేప, కొల్లేట్లో ఉండి మన విశ్వాసం. రాజుగారిని చేప కావాలండి తీసుకెళ్తారంటే ఆయన అన్నారు, నాకు కాసు బంగారం కంటే చేప అంటే ఇష్టమండి, కాసు బంగారం ఇచ్చినా నేను తీసుకొని, కానీ చేప అంటే ప్రాణాన్ని ఎత్తుకుపోయాడు అంటే దాని అంటే అంత వాల్యూ కట్టేయడం. అలా
లోక సర్వ సంపదల కంటే దేవుడే నీకు బహుమానంగా దొరకటం చాలా వాల్యూబుల్. రక్షణ నీకు దొరికింది కోట్ల రూపాయల కంటే యేసుక్రీస్తు బహుమానంగా మనకు దొరికాడు ప్రియులారా. మన నిరీక్షణ నరకంలోనికి వెళ్ళము, పరలోక రాజ్యము లోనికి మన దేవుడు తీసుకుని వెళతాడు. ఇంకా చాలా మంది కోట్ల మందికి యేసయ్య దొరకల, రక్షణ దొరకల, మందిరము ఆరాధన లేదు. నీకు నాకు దేవుడు బహుమానంగా దొరికినందుకు మనం ఎంతగానో సంతోషించేటువంటి వారిగా ఉండాలి ప్రియుల. ప్రేమకు క్రొత్త నిబంధనలో పుస్తకాలని అవి ఎక్కడ దొరికినాడు ఇప్పుడు గిఫ్ట్ అవ్వాలంటే ఆ ప్రయత్నం. ఇంకో ప్రశ్న ఏమడిద్దాం? నాకు కష్టమైపోయింది అనుకుంటా. మొత్తం బైబిల్ పుస్తకాలన్నీ అన్ని వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. మరి ఏంటా ఇచ్చే గిఫ్ట్? దేవుడు మీకు ఆరోగ్యమైన గిఫ్ట్ ఇవ్వాలి ప్రియులారా. ఈ సంవత్సరం మనకు గిఫ్ట్ గా ఇచ్చాడు. జనవరి మాసం కూడా ఎంతో చక్కటి ఈవెంట్లతో మనం గడిపి ఉన్నాం. ఫిబ్రవరి 1వ తారీఖులో మనం ఎంటర్ అయ్యాం. దేవుడు బహుమానము నీకు ఇవ్వాలి. దీర్ఘాయుష్ అనే బహుమానం ఇవ్వాలి. రక్షణ అనే బహుమానము. అబ్రహామా, నేనే నీకు కేడము బహుమానమై ఉన్నాను. నన్ను నమ్మి వచ్చావు కనుక నేనే నీకు బహుమానం. నేను నీకు దేవుడు ఎంత బహుమానంగా ఆయన జీవితంలో విడిపోయాడండి. నన్ను నమ్మి 12వ అధ్యాయం ఆదికాండములో నీ దేశం నుండి, నీ స్వజనం నుండి, బంధువులు ఎంత నుండి నన్ను నమ్మి వచ్చావు గనక. ఊరు కల్దీల మెసొపొటేమియా ప్రాంతం, అది వాడల రేపున్నది, మంచి వ్యాపారములు కలిగిన ధన సంపన్నమైన కువైట్ కంటే విలువైన కల్దీల ఊరనే సిటీ. దాన్ని విడిచి అబ్రహాము దేవుని నమ్మి వచ్చాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకు దేవుడు ఏమన్నాడు? నేను నీకు బహుమతిని అయిపోతాను, నన్ను నమ్మి వచ్చావు కనుక. నీ స్వజనమును, నీ బంధువుని, నీ మార్గాల్ని, నీ కులమును, మతమును విడిచి క్రైస్తవ మార్గంలోనికి, దైవత్వంలోనికి వచ్చావు కనుక అబ్రహామా, నేనే నీకు. దేవుడే బహుమానంగా మన జీవితంలోకి వస్తే, ఓ కొడుకు కథ ఉన్నది కదా, 7 యవనస్తులు అడవులోకి వెళితే రాజుగారిని పులిబారి నుండి కాపాడారంట. ఆ 7 రాజుగారు అడిగితే ఒకరు నాకు అది కావాలి, ఇల్లు కావాలి, లేకపోతే పెళ్లి కావాలి అన్నితో అడిగితే ఒక వ్యక్తి మాత్రం రాజా నీవే నాకు కావాలి అన్నాడు. రాజుగారు రోజు అతని దగ్గరికి వెళ్ళినందువల్ల మొత్తం బిర్యానీలు ఎంత రాజ పరివారము, అతని ఇల్లు మారిపోయింది, స్థితి మారిపోయింది, రోడ్లు మారిపోయినవి. రాజుగారికి ఏ హోదా ఉన్నదో ఆయన కూడా అదే హోదా. ప్రాంగణము, తోటలు, గార్డెన్స్, ఇల్లు అన్ని చేంజ్ అయిపోయినాయి. దేవుడే నీకు బహుమతిగా ఉండాలి. యేసు ప్రభువుని మన ఇంట్లో రక్షకులుగా సేవించాలి. ఏ కొదువ ఉండదు, కొరత ఉండదు. దురాత్మలు, చేతబడి శక్తులు, చెల్లంగి కార్యాలు మట్టి మాయమైపోతాయి. దేవుడే బహుమతిగా నీలోనికి వస్తే నేనే నీకు బహుమానం అన్నాడు అబ్రహాముతో. అలాగే ప్రభా, ఇంకంతకంటే ఏంటి? దేవుడే మనకు బహుమానంగా మన జీవితంలోకి వస్తే ఏ కొదువ ఉండదు. దురాత్మలు పారిపోతాయి, వ్యాధులు, అనారోగ్యములు, క్యాన్సర్లో మట్టుమాయమైపోతాయి. దేవుడు బహుమతిగా మన మధ్యకు రానై ఉన్నాడు. బహుమానం పొందుకోవాలి. ఏ పని చేసినా చక్కటి టాలెంట్లు, మనకున్న స్కిల్స్, మనకున్న బలాన్ని, ఆరోగ్యాన్ని దేవుడి కొరకు వాడితే ఆయన నీకు సంపూర్ణమైన తెలివి, జ్ఞానము, వివేచన, ఆయన కుడి చేతిలో దీర్ఘాయు, ఎడమ చేతిలో అన్ని దేవుడు మనుషుడు ఇవ్వలేని గిఫ్ట్. అవును ప్రియులారా, 2 సంవత్సరాల ఆరోగ్యం, ఆయుష్ నీకు ఇస్తున్నాను. హిజ్కియా ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. ఎవరు కొనగలరు ఆయుష్ని? ఈ సంవత్సరం దేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. చక్కగా ఆరాధన చేయొచ్చు, మంచి క్రియలు. మన ముందు మంచి మీటింగ్లు ఉన్నాయి. అందరూ పనిచేయాలి, అందరూ కూడా దేవుని కార్యంలో నిమగ్నం అవ్వాలి. చక్కగా ఈ సంవత్సరము దేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చాడు ప్రియులారా.
2026వ సంవత్సరం కనుక చక్కగా దేవుని స్తుతిద్దాం. ఇంకా మంచి దేవుని యొద్ద నుండి వచ్చే దావీదుకు బహుమానం వచ్చింది, మొర్దెకై కూడా బహుమతి, రూతుకు బహుమానము, శావదేశం రాణి కూడా. మరి నీకు ఒక బహుమతి అయినా గెలుచుకున్నావా? దేవుని దగ్గర, సేవకుల దగ్గర ఒక అప్రిషియేషన్, బడా నమ్మకమైన మంచి దాసుగా, ఒక దీవునిది, గొప్ప ఆశీర్వాదం ఇది. కనుక ప్రియులరా, దేవుని యొక్క ఒక బహుమానం పొందుకోవాలి. నా రూమ్ లో బోళ్ళని మెమెంటోలు, షీల్డ్లు, ఈ మధ్యకాలం ఇంకా బోళ్ళని జ్ఞాపికలు, ఆ మెమెంటోల మీద సేవకులు, అమ్మగారు లీడియా అందరూ సర్దారు వేరే మొత్తం రూమ్ సరిపోయింది. నాకు వచ్చిన మెమెంటో, దాని మీద మంచి సేవకుడు, మంచి ఇన్స్పిరేషన్ సేవకుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క కొటేషన్, మొత్తం షీల్డ్ అవన్నీ కూడా. అది ఏంటి? మన ఘనత, మనం చేసిన ఓహో అప్రిషియేషన్. ఏది లేకుండా మనం ఉండకూడదండి. దేవుని దగ్గర మంచి అమూల్యమైన బహుమతి ఉంది. అది ఆరోగ్యం. ఈ సంవత్సరం పొందుకోనండి. ఆయుష్, దీర్ఘాయుష్, క్షేమము, భద్రత. మనం మంచి భక్తి, క్రియలు, విశ్వాసంతో ఉంటే దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, క్షేమమునిస్తాడు, ఇల్లునిస్తాడు, యవనస్తులకు వివాహము, చక్కటి భర్తనిస్తాడు, గిఫ్ట్గా కారునిస్తాడు. ప్రభు దగ్గర ఏమండి, పాపి కొరకు ప్రాణం పెట్టిన దానికంటే వస్తువులు పెద్ద గొప్పవి కావు. ఇవి చాలా ఈజీగా దేవుడు ఇవ్వగలిగిన వాడు. కీర్తన 50:10, 1000 కొండల మీద పశువులు, పశువాదులు, పాడి పంటలు నావే దేవుడు ఇచ్చేవాడే అన్నాడు. ఒక బహుమతి అయినా పొందుకుందామా? యేసయ్య దగ్గర వేడుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, బహుమతులు రాజుగారు ఈ మొర్దెకై చేసిన దానికి బహుమతి కానీ ఘనత కానీ ఏమైనా మనం ఇచ్చామా అన్నప్పుడు, లేదు రాజా అని భటులు చెప్పగా, వెంటనే అతను పిలవనప్పుడు నన్ను కాపాడాడు. బిగ్దాను ఇద్దరు, తెరేషు అనేటువంటి ఇద్దరు నన్ను చంపను ఉద్దేశించినప్పుడు ఇతడు నన్ను కాపాడి అన్నాడు. మేము చేసిన మేలు, మంచి పని, దేవుని క్రియలు, దేవునికి ఇచ్చినవి వేస్తావో నాయన, వాతానికి తినమందవి మా బిడ్డలకి, మాకు, మా కుటుంబాలకు క్షేమముగా ఇచ్చే దేవుడు, రెట్టింపిచ్చే దేవుడు నాయన. నీవే దీవించుము. నీ పనిలో, నీ పరిచర్యలో మేము అలసిపోనివద్దు. ఊరికి నేను చేయించున్నాం అనుకోని వద్దు నాయన. ఏ చిన్న పని చేసినా, బాధ్యత కలిగిన నీవు రెట్టింపు బహుమానం ఇచ్చే దేవుడు. పిల్లలకు మంచి చదువు, ఫస్ట్ ర్యాంకులో యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చినమ్మా. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు నీలో గొప్పమైనవి. మంచి మెమరీ పవర్, ఐక్యూ పవర్, జ్ఞానము, తెలివితేటలు, భద్రత బిడ్డలకు ఇవ్వండి, కాపుదల ఇవ్వండి. సంవత్సరం మాకు గిఫ్ట్ గా ఇచ్చావు నాయన. ప్రతి రోజు మాకు దీవెనకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. బలపరుచుకొని యేసునామములో దీవించి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు ఈ సంవత్సరం సంపూర్ణమైన బహుమానం ఇచ్చును గాక. ఆమేన్. ఓకే, ఈరోజు ప్రభు దినం కనుక చందా పట్టండి. మీడియా ఒక పాట పాడతారు, కమలా రాలేదు.